కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. మంత్రాలయం టికెట్ తిక్కారెడ్డికి ఇవ్వలేదని టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. వీరయ్య, కోసిగయ్య, హనుమంతు అనే ముగ్గురు టీడీపీ కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. మరో కార్యకర్త తలను పగలగొట్టుకున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేపట్టారు. మంత్రాలయం టికెట్ను తిక్కారెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తిక్కారెడ్డిని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల క్రితం వైసీపీ నుంచి వచ్చిన రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు టీడీపీ కార్యకర్తలు. ఖర్చు పెట్టి తిక్కారెడ్డి గారిని కాదని నిన్నమన్న పార్టీలో జాయిన్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ 10 రోజుల క్రితం ఎలక్షన్ 10 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఎలక్షన్ ముందు వాళ్ళకి టికెట్ మేము ఖండిస్తున్నాము. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ నేతల ఆందోళనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. బలరాం, కర్నూలు జిల్లా కోసిగి మండలం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిక్కారెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో మంత్రాల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు మాత్రం బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలం వైసీపీ నుండి టీడీపీలోకి చేరినటువంటి రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఎట్లా ఇస్తారని ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. దాదాపు 10 సంవత్సరాల పాటు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి తిక్కారెడ్డి క్యాడర్ ని అదుపులో పెట్టుకొని అనేక సంవత్సరాల నుండి క్యాడర్ ను కాపాడుకుంటూ ఉన్నటువంటి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వకోకుండా ఈ మధ్యకాలం వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కోసిగి మండల కేంద్రంలో ఆందోళన చేస్తూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేయడం జరిగింది. కోసిగి మండల కేంద్రానికి సంబంధించిన వీరయ్య, కోసిగయ్య, అదేవిధంగా హనుమంతుతో పాటు మరో వ్యక్తి గోడ కొట్టుకొని తలను పగలగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. అదే విధంగా కౌతాలం మండలంకు సంబంధించి కౌతాలం మండలంలో కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. టీడీపీ మండల కేంద్రంలో వెంకటపతిరాజు, అడివప్ప, ఎరిగేరి బసవరాజు, సుంకప్ప తదితరులు కూడా ఈ ఏదైతే తిక్కారెడ్డికి టికెట్ ఎక్కకపోతే మాత్రం ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. పార్టీ కోసం దాదాపు 10 సంవత్సరాలు తిక్కారెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ప్రతి కార్యకర్తకు చిన్న గాయమైన వారిని ఆదుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జిగా ఉంటూ మొత్తం 10 సంవత్సరాల పాటు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి అనేక నిర్బంధాలు ప్రయోగించినప్పటికీ అక్కడే తట్టుకొని క్యాడర్నికి వెన్నంటి ఉన్నటువంటి తిక్కారెడ్డిని కాదని వేరే వ్యక్తులకి ఇప్పుడు వైసీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తులకి టీడీపీ టికెట్ ఇవ్వడం పైన చంద్రబాబు పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రేపు కూడా మొత్తం నియోజకవర్గ స్థాయి 4 మండలాలకు సంబంధించి పెద్దకడుబూరు, మంత్రాలయము, కౌతాలం, కోసిగి మండలాలకు సంబంధించిన క్యాడర్ మొత్తం సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తామని తిక్కారెడ్డిని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి టీడీపీలో టికెట్ ముసలం మాత్రం తీవ్ర స్థాయిలో ఈ గందరగోళమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి అధిష్టానం ఎలాంటి పులి స్టాప్ పెడుతుందా అనేది మాత్రం క్యాడర్ లో తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. బలరాం.